26 వచ్చిన ఈ ఏకాదశి రోజు ఎందుకంత ముఖ్యమైంది? ఎందుకు ఈ రోజు ఉపవాసం ఉంటారు? ఎందుకు ఏకాదశి లక్ష్మి అని పిలుస్తారు? ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం. ఒకప్పుడు మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను చాలా బాధపెట్టాడు. దేవతల ప్రార్థనతో శ్రీ మహావిష్ణువు అతనితో యుద్ధం చేశాడు. చాలా కాలం యుద్ధం జరిగిన తర్వాత విష్ణువు ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మురాసురుడు దాడి చేయటానికి వచ్చాడు. అప్పుడే విష్ణుమూర్తి దివ్యశక్తి నుంచి ఒక దేవి అవతరించింది. ఆమె మురాసురుడిని సంహరించింది. ఆమెకినే ఏకాదశి దేవి. ఆమె భక్తికి సంతోషించిన విష్ణువు, నీవు జన్మించిన ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజుగా ఉంటుంది. ఈ రోజు ఉపవాసం చేసి నన్ను పూజించేవారికి నా అనుగ్రహం ఉంటుంది అని వరమిచ్చాడు. ఏకాదశి రోజున విష్ణుమూర్తితో పాటు మహాలక్ష్మీ దేవిని కూడా పూజిస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవికి పరిశుభ్రత, భక్తి, ఉపవాసం, సాత్విక జీవనం చాలా ఇష్టం. అందుకే ఈరోజు భక్తితో పూజ చేస్తే ఇంట్లో శాంతి, సానుకూలత పెరుగుతాయి. ఏకాదశి రోజు ఉదయం త్వరగా లేవాలి. స్నానం చేసిన తర్వాత ఇంటిని శుభ్రంగా ఉంచాలి. దేవుడి దగ్గర నెయ్యి దీపం లేదా నూనె దీపం వెలిగించాలి. తర్వాత శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి ఫోటో ముందు తులసి దళాలు సమర్పించాలి. పసుపు, కుంకుమ, పూల చెయ్యాలి. పాలు, పండ్లు, పానకం, చక్కెర కలిపిన తులసి నీరు ఇవన్నీ నైవేద్యంగా సమర్పించవచ్చు. విష్ణు సహస్రనామం చదవటం, హనుమాన్ చాలీసా వినటం, భగవద్గీత చదవటం చాలా మంచిది. 26 ఏకాదశి రోజున భక్తితో విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని స్మరించండి. మీ ఇంట్లో సుఖశాంతులు ఉండాలని ప్రార్థించండి. ధన్యవాదాలు. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.